అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి అవని వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా లెగిచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన అవని అయితే "ఏంటి మావయ్య ఏం జరిగింది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. "ఏం జరిగిందా? నువ్వు ప్రణతిని అల్లరి చేసిన వాడిని జైల్లో నుండి విడిపించావా లేదా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే "అవును మావయ్య నేను విడిపించాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నించుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే, "నువ్వు మాకు గౌరవం ఎక్కడ ఇచ్చావు? పెద్దవాళ్ళు అంటే గౌరవం లేదు, ఏమీ లేదు. ఇలాంటిది వాళ్ళతో ఇంట్లో ఉండవలసి వస్తుంది" అని చెప్పేసి అయితే అంటూ తన ప్లేట్‌ని గట్టిగా ఇసిరేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం, "ఇంట్లో ఆడపిల్లని ఇలా ఏడిపించిన వాడిని బెయిల్ ఇప్పించావు. ఎలా ఇప్పించావో కూడా నాకు అర్థం కావటం లేదు. ఎందుకు ఇప్పించావో కూడా చెప్పటం లేదు" అని చెప్పేసి అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్‌ని చూసి, నీ భార్య అవని తప్పు చేసింది. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు నువ్వే" అని చెప్పేసి అయితే అక్షయ్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే, "నాన్న మీరు ఏది చేసినా సరే నేను ఒప్పుకుంటాను. అవని తప్పు చేసింది. అందుకే తనకి శిక్ష కూడా అలాగనే పడాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే చాలా కోపంగా అవనిని చూస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.